క్రీస్తునందు ప్రియులైన మీకు శుభములు ప్రియులారా. ఈరోజు దినాన్ని దేవుని యొక్క వాక్యం ఏమైనా సెలవిస్తుందో మన బైబిల్లో చూసినట్లయితే కీర్తనలు 55వ అధ్యాయాన్ని మనం ధ్యానించినట్లయితే అక్కడ 22వ వచనంలో ఏమని రాయబడి ఉందో చూద్దామా బైబిల్లో. నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదల్చనీయుడు అని ఉంది. హల్లెలూయా చెప్దాం. కనుక నీవు నీ భారం యెహోవా మీద మోపము అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఎంతమంది చాలా భారాలు కలిగి ఉంటారు కదా. కుటుంబ భారం చాలా మందికి ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మరి వ్యాపార భారాలు ఉంటాయి, మరి ఉద్యోగ భారం ఉంటుంది, మరి అంతేకాకుండా పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలనే భారం ఉంటుంది. అంతేగాని ఈ భారాల గురించి ఎక్కువ ఆలోచించుకుంటూ చాలా మందికి ఈరోజు ఆ టెన్షన్కి బీపీ షుగర్ అన్నీ వచ్చేసి ఎన్నో అనారోగ్యాలు గురైపోతున్నారు కదా. ఇటువంటి వారందరి కొరకు నేను చెప్పే మాట ఏంటంటే, మీకు ఉండవలసిన భారం ఏంటంటే యేసు ప్రభు వారు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆత్మల పట్ల ఆయన భారం కలిగి ఉన్నారు కదా. ప్రయాసంతో భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి అని అంటే, మీ కుటుంబ భారాల నుంచి మిమ్మల్ని విడిపించడానికి యేసు ప్రభువారు సంసిద్ధంగా ఉన్నారు. కనుక మీరు చేయవలసింది ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచండి. విశ్వాసం ఉంచి ఆయన మాట చెప్పిన మీరు నడిచినప్పుడంట దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. కనుక దేనికి భారంతో బాధపడుతున్నారు? ఏ భారం మిమ్మల్ని బాధిస్తుంది? అనారోగ్యం అనేటువంటి భారంతో ఉన్నారా? దీర్ఘకాలపు వ్యాధులతో మీరు శోధింపబడుతున్నారా? దేవుని వాక్యం సెలవిస్తుంది. అసంతృప్తిగా ఉన్న మీ జీవితాల్ని తృప్తికరంగా మార్చే దేవుడు చెప్తున్నాడు కదా. మీ భారము ఆయన మీద మోపమంటున్నారు. అయితే బైబిల్లో మరొక మాట కూడా ఏమనుందంటే చూడండి, వాక్యంలో అదే కీర్తనలో చూసినట్లయితే 23వ వచనంలో కూడా అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, నేనైతే నీ యందు నమ్మిక ఉంచున్నాను. ఈరోజు మనము దేవుడి యందు నమ్మిక ఉంచాలి. ఎందుకనంటే దేవుడి యందు నమ్మిక ఉంచినప్పుడంట మీ యొక్క సమస్త అవసరాలని యేసు ప్రభువారు తీర్చే దేవుడు. కనుక మీరు దేవుడి యందు నమ్మిక ఉంచుతారా? ఉంచండి. ఉంచితే గొప్ప కార్యాలు మీరు చూస్తారు కదా. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువారికి సమస్తము సాధ్యమే. కనుక మీకు ఏ కార్యమైతే జరగాలనుకున్న ప్రభువా ఈ కార్యం నువ్వు జరిగించావు, నీకు స్తోత్రం కలుగును గాక. ప్రభువా ఈ కార్యం నువ్వు జరిగించావు, ఈ కార్యం జరగడానికి కావాల్సిన జ్ఞానం నాకు ఇచ్చావు, నీకు స్తోత్రం కలుగును గాక అని చెప్పి అడగాలి. ఎందుకనంటే దేవుడు జరిగించడానికి సిద్ధంగా ఉన్నా అది ఎలాగా ఆ వే ఎలా వెళ్ళాలో జ్ఞానం లాకి ఈరోజు ఎంతో మంది విఫలమైపోతున్నారు. సో జ్ఞానం కొద్దుగా ఉన్న వారికి బైబిల్ ఏమని సెలవిస్తుందంటే, దేవుడిని అడిగినప్పుడు దేవుడు మీకు జ్ఞానం అనుగ్రహిస్తారు. కనుక ఈరోజు ఏ భారం మిమ్మల్ని ఏమీ చేయలేదు కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకొని చక్కగా ఆ భారాలన్నీ దేవుడి మీద ప్రార్థనాపూర్వకంగా దేవుడికి అప్పగించుకొని సంతోషంగా ఉండమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియపరుస్తున్నాను. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. తలలు వంచినట్లయితే. మహోన్నతుడా, ఎంతమంది అయితే భారంతో బాధపడుతున్నారో వాళ్ళందరి భారాల నుంచి విడిపించే విధంగా అద్భుతమైన కార్యం చేసి వాళ్ళని దీవించి ఆశీర్వదించి వారి భారాల నుంచి విడిపించి క్రీస్తు వైపు వారు మళ్ళుతూ ఉండగా నీకు గొప్ప దీవెనలు వారి మీద కుమ్మరించమని ఈ ప్రార్థనలు ఏకీపించి ప్రతి ఒక్కరి భారాలను ఈ రోజు నుంచి విడుదలైనట్టుగా గొప్ప కార్యం చేయమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.